ఆయనకి చెందాల్సిన మహిమ ఏ మనుషునికి చెందకుండునుగాక. ఆయనకి చెందాల్సిన మహిమ ఏ మనుషుడికి, ఆఖరికి ఏ సేవకుడికి కూడా చెందకుండునుగాక. ఆయనకు చెందాల్సిన మహిమ ఆయనకు మాత్రమే, దేవునికి మాత్రమే చెందునుగాక. 2 విషయాలు చెప్పాను మీకు ఒకే వచనంలో. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనంలో 2 విషయాలు చెప్పాను. ఒకటి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని చెప్పడం క్రిస్మస్ అనుభవం. రెండవది, ఆయనకి ఇష్టలుగా ఉండి సమాధానము కలిగి ఉండడాన్ని క్రిస్మస్ అనుభవం అంటారు. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు ఎవరో కాదు నేనే డిక్లేర్ చేస్తున్నాను అని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు ఆయన అని వ్రాయబడిన ఈయన ఎవరు అంటే, ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. డిసెంబర్ నెల మొట్టమొదటి ఆదివారం 2025వ సంవత్సరం. ఈ నెల మొదటి తేదీ నుండి, అంటే 1వ తేదీ నుండి క్రిస్మస్ ఆరాధనలు జరుగుతున్నాయి కదండి. ఈ గ్రామంలో అద్భుతమైనటువంటి క్రిస్మస్ ఆరాధన మొదటి తేదీన జరిగింది. అప్పటి నుండి కూడా క్రిస్మస్ ఆరాధనలలో మనం పాలు పొందుతూ ఉన్నాం. ఇంటింట క్రిస్మస్ అనేటువంటి కార్యక్రమంలో కూడా ప్రభు ఘనపరచబడుతూ వస్తున్నారు. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఇంతకీ ఏంటి ఆ సువర్తమానము అని అంటే, ప్రభు అయినటువంటి క్రీస్తు దావీదు పట్టణంలో రక్షకుడిగా పుట్టాడు అన్న సువార్తమానం. ప్రభు అయినటువంటి క్రీస్తు దావీదు పట్టణంలో రక్షకుడిగా పుట్టినటువంటి సువార్త. నేను మీకు చెప్పాను, వార్తలు చాలా ఉంటాయి. మనం వినేయన్నీ కూడా ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు, లేదా నిద్రపోయేంత వరకు మనం టీవీ ఛానల్ ఓపెన్ చేస్తే వార్తలే వార్తలు. ప్రయాణిస్తున్నటువంటి రైలు ప్రమాదానికి గురైంది, ఇంతమంది చనిపోయారు అనే వార్త. ఎగిరినటువంటి విమానం కూలిపోయింది, ఇంతమంది చనిపోయారు అనేటువంటి వార్త. తుఫాన్ వచ్చింది, ఇన్ని వేల హెక్టార్ల పంట నాశనం అయిపోయింది, రైతులు అల్లాడిపోతున్నారు అనే వార్త. వెళుతున్నటువంటి బస్సు కాలిపోయింది, లోపల ఉండేటువంటి ప్రజలందరూ చనిపోయారు అనే వార్త. తుఫాన్ వచ్చింది, భూకంపం వచ్చింది, అగ్ని పర్వతం బ్రద్దలయ్యింది, ఆకాశం నుంచి పిడుగుపడి చనిపోయారు. వార్త 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 వార్త. వార్త అంటే సమాచారం తెలియబడడం అని. సమాచారం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సువార్త, 2 దుర్వార్త. మనం ఈ భూమి మీద ప్రస్తుతం వింటున్నటువంటి వార్తలన్నీ దాదాపుగా దుర్వార్తలే వింటున్నాం, కానీ వాటికి వార్తలు అని పేరు పెట్టుకున్నాం మనం. కానీ సువార్త ఒకటి ఉన్నదని, అది బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి సువార్త అని మనం గ్రహించాలి. ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ లోకంలో రక్షకుడిగా దావీదు పట్టణమందు పుట్టడం అనేటువంటి సువార్త ఈ లోకానికి అందించడానికి బైబిల్ గ్రంథం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే అదే పారాగ్రాఫ్లో మనం చూస్తే, ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఉండట చూస్తారని ఒక సూచన కూడా
దేవుని యొక్క దూత గొర్రెల కాపరులకు తెలియజేయడం జరిగింది. అయితే ఆ యొక్క గొర్రెల కాపరులు వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. వార్త తెలియజేయబడిన తరువాత ఆ గొర్రెల కాపరుల ఎదుట జరిగినటువంటి సంఘటన, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, ఏ దూతతో, ఏ వార్త అయితే, ఏ సువార్త అయితే గొర్రెల కాపరులకు చెప్పడానికి పరలోకం నుండి దేవుని చేత పంపబడినటువంటి దూత ఉన్నారో, ఆ యొక్క దూత, పరలోక దూత, ఆ యొక్క దూతతో కూడా పరలోక సైన్య సమూహం అంతా కూడా కలిసి ఒక పాట పాడుతున్నారు. పరలోక సైన్య సమూహం అంతా కలిసి ఒక పాట పాడుతూ ఉన్నారు. సమాచారం తెలియజేయడానికి వచ్చినటువంటి దేవుని యొక్క దూతతో కలిసి ఏమనో చూద్దాం. 14వ వచనంలో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటంట, దేవుని యొక్క దూతతో పాటు పరలోక సైన్య సమూహము వచ్చి, దేవుని యొక్క దూతతో పాటు పరలోక సైన్య సమూహము వచ్చి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఏ విధంగానంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవునికి స్తోత్రం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు ఈ స్తోత్రాలని? ఎవరు చేస్తున్నారు చెప్పండి? దేవుని యొక్క దూత మరియు, చెప్పండి, దేవుని యొక్క దూత మరియు పరలోక సైన్య సమూహము. ఈ పరలోక సైన్య సమూహము, దేవుని యొక్క దూత కలిసి దేవునికి స్తోత్రం చేస్తున్నారట. ఏమని? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. నెంబర్ 1, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఎవరికి చెల్లిస్తున్నారు? దేవునికి మహిమ చెల్లిస్తున్నారు. అవునా? దేవునికి మహిమ చెల్లించేటువంటి ఆ పరిస్థితిని ఇక్కడ మనం ఈ పారాగ్రాఫ్లో చూస్తూ ఉన్నాం. ఎవరు చెల్లిస్తున్నారు దేవునికి మహిమ? దేవుని యొక్క దూతలు చెల్లిస్తున్నారు. పరలోక సైన్య సమూహం అంతా స్తుతిస్తూ దేవుని మహిమ చెల్లిస్తూ ఉన్నారు. మానవులు కూడా దేవునికి మహిమ చెల్లించాలి. అంటే క్రిస్మస్ అంటే దాని అర్థం ఏంటంటే, దేవునికి మహిమ చెల్లించేటువంటి ఆ అనుభవము అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు క్రిస్మస్ అంటే ఏమని నేర్చుకోవాలి? దేవునికి మహిమ చెల్లించడం అనే మాట నేర్చుకోవాలి. క్రిస్మస్లో దేవునికి మహిమ చెల్లించాలి. క్రిస్మస్లో సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క సర్వ సైన్యము, సర్వోన్నతుని యొక్క దేవుని సమూహము, ఆ యొక్క సైన్య సమూహము మరియు దేవుని యొక్క దూతలు దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నారు. మనము కూడా ఏం చేయాలంటే, క్రిస్మస్ అనుభవం అంటే దేవునికి మహిమ చెల్లించారు. బిగ్గరగా ఒకసారి మీ 2 చేతులు పైకెత్తి దేవునికి మహిమ కలుగునుగాక అని చెప్తారా? దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ చెల్లించడమే క్రిస్మస్ అనుభవం. ఈరోజు క్రిస్మస్లో దేవునికి మహిమ లేకుండా, దేవునికి మహిమ చెల్లించకుండా ఎంత లైటింగ్ పెట్టుకున్నా, చెప్పండి, దేవునికి మహిమ చెల్లించకుండా ఎంత సభ పెట్టుకున్నా, దేవునికి మహిమ చెల్లించకుండా ఎంత గొప్ప ఆ కార్యక్రమం నిర్వహించినా అది కేవలం వేస్టే. దేవునికి మహిమ కలగడానికి, దేవునికి మహిమ చెల్లించడానికి క్రిస్మస్ ఆరాధన లేకపోతే క్రిస్మస్ అనుభవం అనేది ఇక్కడ మనకు ఒక సూచనగా ఉన్నది. దేవుని యొక్క దూతలు, పరలోక సైన్య సమూహము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని చెప్పి పాడుతున్నారు. మనం దేవునికి మహిమ చెల్లించాలి. ఎక్కడ, ఎవరికి మహిమ?
ఎవరికి మహిమ? దేవునికి మహిమ. సర్వోన్నతమైన స్థలములలో నివసించే దేవునికి, సర్వోన్నతమైన స్థలములలో నివసించే దేవునికి మహిమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవునికి ఇవ్వవలసినటువంటి మహిమ ఏ మనుష్యుడికి పొందకుండానట్లుగా, ఏ మనిషికి ఆపాదించకుండానట్లుగా సర్వ ఘనత మహిమ ప్రభావములు మనము ఆరాధించుచున్నటువంటి వాక్యమైనటువంటి దేవునికే కలుగునుగాక. ఆయనకు మహిమ కలగాలి. ఆయన ఎవరంటే సర్వోన్నతమైన స్థలములలో నివసించు దేవుడు. ఆయనకు మహిమ చెల్లించడమే క్రిస్మస్ అనుభవం. ఆయనకి ఘనత ప్రభావములు కలుగునుగాక అని ప్రకటించడమే క్రిస్మస్ అనుభవం. స్టార్ పెట్టుకున్నంత మాత్రాన, లేదంటే క్రొత్త బట్టలు వేసుకున్నంత మాత్రాన, లేదంటే మనము ఏదో ఒక గొప్ప గంభీరమైనటువంటి పని చేసినంత మాత్రాన క్రిస్మస్ అవ్వదు. కానీ మనమందరం దేవుణ్ణి స్తుతించి ఆరాధించి గణపరచడానికి, ఇష్టపూర్వకంగా దేవుని మహిమపరచడానికి, ఆయన యొక్క నామమును మహిమపరిచేటువంటి ఆ కార్యమే క్రిస్మస్ ఆరాధన కార్యము. ఎందుకని దేవుని యొక్క దూత సర్వ సైన్యము, దేవుని యొక్క దూత పరలోక సైన్య సమూహము దేవుణ్ణి మహిమపరుస్తున్నారంటే, మహిమను విడిచిపెట్టి లోకానికి రక్షకుడిగా వచ్చాడని, మహిమను విడిచిపెట్టి లోకానికి విమోచకుడిగా వచ్చాడని, విమోచన చేయడానికి వచ్చాడని దేవుని యొక్క దూతలు మహిమపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకు రావాల్సిన మహిమ మానవుడికి ఎవ్వరికి మనము ఇవ్వకుండా ఉండాలి. నెబుకద్నెజర్ అనేటువంటి రాజు భయంకరమైనటువంటి పెను ప్రమాదంలో ఆ రాజు తన యొక్క రాజ్యాన్ని ఏలినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. నెబుకద్నెజర్ అనేటువంటి రాజు ఏం చేశాడు? తన యొక్క ప్రజలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? ఇదిగో ప్రజలారా, మీరు ఎవరు కూడా మీ దేవుళ్లకు ప్రార్థన చేసుకోవద్దు. మీరేం చేయాలంటే నేను ప్రకటించినట్లుగా, నేను చేసినట్లుగా, నేను చెప్పినట్లుగా చేయాలని చెప్పి నెబుకద్నెజరు ఒక పెద్ద ఆజ్ఞ జీవపాత్ చేశాడు. జీవపాత్ చేస్తే దేవుని యొక్క ప్రజలైనటువంటి వారు ప్రార్థన చేసుకోవడం, దేవుని దగ్గర విజ్ఞాపన చేయడం మానేశారా? నాకు విజ్ఞాపన చేయండి అని అడుగుతున్నాడు రాజు. నాకు చెప్పుకోండి అని అడుగుతున్నాడు రాజు. మీరు ప్రార్థన చేసుకోవద్దని జీవపాత్ చేశాడు. ఆ నెబుకద్నెజరు అనేటువంటి రాజు చెప్పినటువంటి ఆజ్ఞకు లోబడలేదు దేవుని యొక్క పిల్లలైనటువంటి వారు. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రమాదకరమైనటువంటి ఆజ్ఞ ఇచ్చినటువంటి రాజు హింసించాడు. ఎవరైతే దేవునికి మొర్ర పెట్టవద్దు అని ఆజ్ఞాపించిన మొర్ర పెడుతున్నారో వారిని రాజు హింసించాడు, శిక్షించాడు, సింహాల బోనులో వేయించాడు, అగ్నిగుండకాల్లో వేయించాడు, భయంకరమైనటువంటి శ్రమలకు గురి చేశాడు. ఆఖరికి నెబుకద్నెజరు అనేటువంటి రాజు ఏమయ్యాడో తెలుసా? తన రాజ్యాన్ని విడిచిపెట్టి అడవిలోనికి పారిపోయి తినడానికి ఏమీ లేక గడ్డి తిన్నాడట. పశువు వలె గడ్డి మేసెను అని చెప్పి వ్రాయబడి ఉంది వాక్యంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గడ్డి మేసినటువంటి ఒక మానవుడిగా మిగిలిపోయాడు చరిత్రలో నెబుకద్నెజరు అనేటువంటి రాజు. అంతేనండి. మనం సాధారణంగా ఒక మాట వింటూ ఉంటాం, అన్నం తింటున్నావా? పూర్చేయండి. అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా అని అప్పటి నుంచి వచ్చిందేమో ఈ మాట. నెబుకద్నెజరు అనేటువంటి రాజు తాను గడ్డి మేసాడట. ఏమండి, ఎందుకనో తెలుసా? దేవునికి రావలసిన మహిమను తాను పొందడానికి ప్రయత్నం చేశాడు. ఈ లోకంలో దేవునికి చెందాల్సిన మహిమ ఆయనకు మాత్రమే చెందాలి. దేవుని యొక్క దూత పరలోక సైన్య సమూహము కలిసి దేవునికి మహిమ చెల్లించారు.
మనం ఆయనకి మహిమ చెల్లించాలి. ఆమేన్. అంతే కదండి. 14వ వచనం మరలా చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం మరలా చదువుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఎవరికి? సర్వోన్నతమైన స్థలములలో ఎవరైతే నివసిస్తారో ఆ దేవునికి. సర్వోన్నతమైన స్థలములలో ఎవరైతే నివసిస్తారో ఆ దేవునికి మహిమ చెల్లించాలి. మనమందరం కూడా దేవుళ్ళమే. ఏంటి? విన్నారా మాట? బాగా విన్నారా? మనందరం ఎవరు? ఇదేంటండి పాస్టర్ గారు అంత మాట అనేసారంటారా? బైబిల్లోనే చూపిస్తాను. బైబిల్లోనే చూపిస్తాను. మనందరం ఎవరో? మనందరం దైవములం, దేవుళ్ళం. బైబిల్లో చూపిస్తాను, మీకు వివరణ ఇస్తాను. కీర్తనల గ్రంథం 82వ కీర్తన. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. మొదటి వచనం చదువుతున్నాను. 82వ కీర్తన మొదటి వచనం. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దైవముల మధ్యను. ఏంటండి? చదవండి. దైవముల మధ్యను. అసలు దైవము ఎవరు? మనము ఏ దేవుడైతే సర్వోన్నతమైన స్థలములలో నివసించువాడై ఉన్నాడో ఆయనే దైవము కదండి. మరి ఇక్కడ దైవముల మధ్యన తీర్పు తీరుస్తున్నాడని ఉందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక 6వ వచనం చదవండి. 6వ వచనం. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు. ఎవరో కాదు, నేనే డిక్లేర్ చేస్తున్నాను అని దేవుడు అంటున్నాడు. మీరు దేవుళ్ళు, నేను దేవుడను, నా కుమారులైన మీరు, నా పిల్లలైన మీరు దేవుడు అని పిలుస్తున్నాను, దైవములని పిలుస్తున్నాను అని అంటే మనం దేవుళ్ళమై కూర్చోకూడదు. దేవుడు ఏమంటున్నాడంటే, సింహానికి చెప్పండి, సింహపు పిల్లలే పుడతాయి కదా. దైవము అయినటువంటి ప్రభు అయినటువంటి దేవునికి విశ్వాసం ద్వారా మనందరము పుట్టాం కాబట్టి మనందరం ఎవరమంటే దైవములనియు. అందుకనే ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు, ఎవరైనా సమస్యలో ఉన్నప్పుడు వెళ్ళారనుకోండి, అంటే సహాయం చేస్తున్నప్పుడు దేవుడల్లే మీరు మాకు సహాయం చేశారండి అని అంటాం కదా. దేవుడల్లే లేకపోతే దేవుడు వలే అని చెప్పి అనుకున్నప్పుడు ఆ దైవము అని ఎందుకని అంటారంటే, దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవుడు అని ఎందుకని అంటారంటే ఆ రూపంలో దేవుడు మనకు సహాయము చేయించాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే మనము దేవుని నామాన్ని మహిమపరచడానికి దూత మరియు పరలోక సైన్య సమూహము మనము కలిసి దైవమయ్యున్న దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. దేవుణ్ణి మహిమపరచడమే క్రిస్మస్ అనుభవము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము దైవములమే అని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అయితే దైవము పొందవలసినటువంటి మహిమ పొందే దైవములం కాదు, మనం దేవుళ్ళం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన దైవమై ఉన్నాడు కాబట్టి, ఆయనకు పిల్లలయ్యాం కాబట్టి మనం చెప్పండి దైవములు అని చెప్పి అంత పెద్ద మాట మన కోసం ప్రభువారు వాక్యంలో వ్రాయించారు. 82వ కీర్తన 6వ వచనంలో మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చుచున్నాను అని ఆ మాట చదివితే ఎంతో భయంకరంగా అనిపిస్తుంది అన్నమాట. ఏంటి? దేవుని పిల్లలమైన మనల్ని దేవుడు దైవము అని పిలుస్తున్నాడు, ఆయనే డిక్లేర్ చేశాడు అని చెప్పి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఆయనను మహిమపరచాలి, అది క్రిస్మస్ అనుభవం. ఆయనను ఘనపరచాలి, అది క్రిస్మస్ అనుభవం. సర్వోన్నతమైన స్థలములలో నివసించు దేవుడైనటువంటి ప్రభు ఈ లోకానికి
కన్య మరియ గర్భాన వచ్చి ఒక పశువుల పాకలో ఒక తొట్టెలో పండుకుని ఉండుటకు కారణం ఏంటంటే మనల్ని రక్షించడానికి, మనల్ని ప్రేమించినటువంటి విధానాన్ని బట్టి. కాబట్టి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని చెప్పాలి. సర్వోన్నతమైన, ఇంకా కాస్త బిగ్గరగా చెప్పాలి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. మరోసారి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఇంకొకసారి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. కాబట్టి సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ చెల్లించడం అనేది క్రిస్మస్ ఆరాధన. మరొక మాట కూడా ఉంది అదే వచనంలో, 14వ వచనం, లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో సగం చదువుకున్నాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమని. ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఎవరికి? ఎవరికి? ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. రెండు విషయాలు ఈ వచనంలో మనం చూసాం. ఒకటి, దేవుని దూత పరలోక సైన్య సమూహము కలిసి దేవునికి మహిమ చెల్లించడం. క్రిస్మస్ అనుభవాల్లో మొదటి అనుభవం అది. రెండవ అనుభవం ఏంటంటే, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. ఎవరికి సమాధానము? ఆయనకిష్టులైన మనుషులకు. ఎవరికి సమాధానము? చెప్పాలి. ఆయనకిష్టులైన మనుషులకు. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎవరికి సమాధానము? ఆయనకిష్టులైన మనుషులకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికిష్టులైన మనుషులకు. ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరు? మీరు వింటూ ఉంటారు, ఎవరికన్నా చెప్పినప్పుడు మా ఆయనండి అని చెప్తారు. మా ఆయనండి. ఎవరి గురించి చెప్తారు ఆ మాట కదా? భర్త గురించి చెప్తారు. మీ ఆయన పేరేంటండి అంటారు. ఆయన అంటే భర్త అనేటువంటి ఒక భావం ఆయనలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఆయన అని వ్రాయబడిన ఈయన ఎవరు అంటే, సంఘమును వివాహమాడబోతున్నటువంటి, ప్రస్తుతము శిశువుగా కనిపిస్తున్నటువంటి యేసు అనబడిన వరుడైన క్రీస్తు. హల్లెలూయా. ఆయన సంఘమును వివాహమాడబోతున్నాడు. అందుకని ఆయన కిష్టులైన మనుష్యులకని చెప్పి వ్రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయనకిష్టులైన మనుష్యులకు అంటే ఎవరంటే, వాక్యమై ఉన్న ప్రభువైన యేసు క్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం. దేవునికి అందరూ సమానం కాదా? చెప్పండి. కాదు. అదేంటి? ప్రభువుని నమ్ముకున్నటువంటి వారికి, ప్రభువుని దూషించే వారికి ఒకే సూర్యుడిని ఇచ్చాడు కదా దేవుడు. ప్రభువుని నమ్ముకున్న వారికి, ప్రభువుని దూషించే వారికి ఒకే వర్షం ఇచ్చాడు కదా దేవుడు. ప్రభువుని నమ్ముకున్న వారికి, ప్రభువుని దూషించే వారికి ఒకే గాలి పీల్చుకోవడానికి ఇచ్చాడు కదా. ప్రభువుని నమ్ముకున్న వారికి, ప్రభువుని దూషించే వారికి ఒకే భూమి ఇచ్చాడు కదా. దేవునిలో తారతమ్యత కనిపిస్తుందా? దేవునిలో కొంతమందిని ఒకలాగా, కొంతమందిని ఒకలాగా చూసే పరిస్థితి కనిపిస్తుందా అని అంటే, ఇక్కడ స్పష్టంగా వ్రాయబడింది, దేవుడు కొన్ని అందరికీ చేశాడు, కానీ అన్నీ అందరికీ చేయలేదు. బాగా మీరు పట్టుకోవాల పాయింట్. దేవుడు కొన్ని అందరికీ చేశాడు. సూర్యుని అందరికీ ఇచ్చాడు, ఆకాశాన్ని అందరికీ ఇచ్చాడు, భూమిని అందరికీ ఇచ్చాడు,
ఏమండి, గాలిని అందరికీ ఇచ్చాడు, వర్షాన్ని అందరికీ ఇచ్చాడు, అన్నీ అందరికి ఇవ్వలేదు. చూడండి, ఇక్కడ వ్రాయబడింది, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. అంటే సమాధానము ఎవరికి ఇచ్చాడన్నమాట? ఆయనకిష్టులైన మనుషులకు. అంటే ఆయన అని పిలువబడినటువంటి రాబోయే వరుడైన యేసు ప్రభు వారికి ఇష్టులైన వారు ఉన్నారు అన్న మాట వాస్తవమైనటువంటి మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన్ని వెంబడిస్తారో, ఎవరైతే ఆయన్ని నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన యొక్క రక్తం ద్వారా పాప క్షమాపణ లభిస్తుందని విశ్వసించి ప్రభు యొక్క కృపలో ఆయన యొక్క కనికరం మీద ఆధారపడతారో, వారిని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇష్టపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకి ఇష్టలైన మనుషులకు మాత్రమే భూమి మీద సమాధానము కలుగునుగాక అని అన్నాడు. సమాధానం అంటే ఏంటి? ఇంతకీ సమాధానం అంటే ఏంటి? దేవునికిని మనుషులకును మధ్య గొడవ వచ్చింది. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. దేవుడు అంటున్నాడు, యెహోవాయే ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. దేవుడు అంటున్నాడు, రండి, నీకు మాకు మధ్యలో ఏ గొడవ వండుకుంటున్నట్లుగా, ఏ వివాదం వండుకుంటున్నట్లుగా మన వివాదాన్ని తీర్చుకుందాం. మీ పాపముల రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రుబొచ్చు వలె తెల్లనివగును అని చెప్పి ప్రభు అయినటువంటి దేవుడు పిలుస్తున్నాడు. ఏమని? రండి మన వివాదము తీర్చుకుందుము అని. అంటే దాని అర్థం ఏంటి? సమాధానము దేవునికిని మనుషులకి మధ్య లేదు అని అర్థం. అంతేనా? సమాధానము లేదు అని అర్థం. సమాధానము లేనటువంటి దేవునికిని మనుషులకు మధ్యలో సమాధానము కలుగునుగాక అని చెప్పి క్రిస్మస్ అనుభవంలో చెప్పడం అన్నమాట. హల్లెలూయా. అంటే దేవునికి ఇష్టలైనటువంటి మనుషులకు సమాధానం కలుగుద్ది, దేవునికి ఇష్టలైనటువంటి మనుషులకు సమాధానం కలుగుద్ది, వివాదము తీర్చబడింది అని అర్థం. అంటే వారి యొక్క పాపములు ఎర్రని వలె, వారి యొక్క పాపముల రక్తం వలె ఎర్రనివైనను హిమముగా క్రీస్తు రక్తం ద్వారా మార్చబడ్డాయని, కెంపు వలె ఎర్రనివైనను గొర్రెబొచ్చు వలె తెల్లనిగా మార్చబడినవని, వివాదం తీర్చబడిందని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మరలా లూకా సువార్త 2వ అధ్యాయంలోనికి వచ్చేద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి 14వ వచనాన్ని మరలా ఒకసారి చదువుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని ప్రకటిస్తున్నాడు. అంటే క్రిస్మస్ అనుభవం అంటే ఏంటి? మొట్టమొదటిది క్రిస్మస్ అనుభవం అంటే ఏంటి? మొట్టమొదటిది ఏంటి? దేవుణ్ణి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ చెల్లించడం. రెండవదిగా క్రిస్మస్ అనుభవం అంటే ఏంటంటే ఆయనకి ఇష్టలయ్యి తద్వారా మనము సమాధానపరచబడడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఇంతకీ ఎవరికి సమాధానం చెప్పాలి? ఎవరికి సమాధానం? ఆయనకి ఇష్టలైన మనుషులకు. హల్లెలూయా. చూడండి, కొన్ని వచనాలు మన బైబిల్ గ్రంథంలో చూద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని చదువుకున్నాం. ఆయనకిష్టులైనటువంటి వారు ఎవరు? ఇక్కడ వ్రాయబడింది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసము లేకుండా
ఆయనకు అంటే దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఆయనకి ఇష్టుడుగా ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి విశ్వాసము? ఆయన ఈ లోకంలో నా కోసం రక్షకుడుగా పుట్టాడనే విశ్వాసం. ఎలాంటి విశ్వాసము? ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తం ద్వారా నేను విమోచించబడతాను అనేటువంటి విశ్వాసం. ఎలాంటి విశ్వాసము? మరలా యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి రాబోతున్నాడు, ఆయన సంఘ వధువును తీసుకుని వెళ్ళి వివాహమాడి ఆయనతో పాటుగా నిరంతరము యుగయుగములు ఉంచుతారనేటువంటి విశ్వాసము కలిగి ఉండడమే ఆయనకి ఇష్టడై ఉండుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా? ఇలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటే ఆయనకి ఇష్టడై ఉన్నట్లుగా మనం గమనించగలం. చూడండి, సమూయేలు 2వ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక మాటను మీకు నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనం. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దావీదు చెప్తున్నాడు. 22వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతుల నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. ఏమని పాట పాడుతున్నాడు? ఏమని స్తుతిస్తున్నాడు దావీదు? నేను ఆయనకి ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను. శత్రువుల చేతుల నుండి, ఆ యొక్క సౌలు చేతుల నుంచి దేవుడు తప్పించాడు. ఎందుకంటే దావీదు దేవునికి ఇష్టడని దావీదు చెప్తున్నాడు. నేను ఆయనకి ఇష్టడను. దేవుడంటే మీకు ఇష్టమా అని అడిగితే మీరంతా ఏమంటారు? విన్నారన్నమాట. దేవుడంటే మీకు ఇష్టమేనా, యేసయ్య అంటే మీకు ఇష్టమేనా అని అడిగాను అనుకోండి, ఏమంటారు? యేసయ్య అంటే మీకు ఇష్టమేనా? మీరంటే యేసయ్యకి ఇష్టమేనా? మరలా అడుగుతున్నాను, యేసు అంటే మీకు ఇష్టమేనా? నేను ఆరోని అడుగుతూ ఉంటాను అప్పుడప్పుడు, ఎప్పుడైనా అరే నేనంటే నీకు ఇష్టమేనా అంటాను. అడిగి మనసు కుదిరితే ఇష్టమే అంటాడు, మనసు కుదరలేదనుకో అంటాడు. ఇష్టమే అన్నప్పుడేమో కాస్త సంతోషపడతాం, అన్నప్పుడేమో సహజమే కదండి. మనమే ఎంత సంతోషపడిపోతుంటే దేవుడు అడుగుతున్నాడు, నేనంటే మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. మీరంటే నాకు ఇష్టమో లేదో మీరు తెలుసుకోవాలి కదా. అందుకనే యేసయ్య అంటున్నాడు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ప్రభువా, నేనంటే నీకు ఇష్టంగా ఉండాలి, నువ్వంటే నాకు ఇష్టమే అని చెప్పి యేసయ్యతో సమాధాన పడడమే క్రిస్మస్ అనుభవం. క్రిస్మస్ అనుభవం అంటే 2 విషయాలు చెప్పాను. సాధారణంగా ఈ నెలంతా క్రిస్మస్ వర్తమానాలు ఇస్తూ ఉంటారు ఎక్కడ చూసినా. క్రిస్మస్ అనుభవం అంటే 2 విషయాలు చెప్తున్నాను. ఒకటి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని, ఆయనకు చెందాల్సిన మహిమను ఆయనకు మాత్రమే చెల్లించడం క్రిస్మస్ అనుభవం. రెండవదిగా, ఆయనకి ఇష్టలుగా మార్చబడి, ఆయనకి ఇష్టలుగా ఉండి ఆయన యొక్క సమాధానమును మనం కలిగి ఉండడాన్ని క్రిస్మస్ అనుభవం అంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి క్రిస్మస్ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దావీదు అంటాడు, నేను దేవునికి ఇష్టడును గనుక నన్ను ఆయన తప్పించాడు అని అంటాడు. కీర్తనల గ్రంథంలో అనేక చోట్ల దావీదు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తాడు. నేను ఆయనకి ఇష్టడను అని అంటాడు. కీర్తనల గ్రంథం 16వ కీర్తన ఒకసారి తెరవండి. 16వ కీర్తనలో వ్రాయబడినటువంటి 3వ వచనం చదవండి. నేను ఎలాగందును, దావీదు వ్రాసినటువంటి ఈ కావ్యంలో నేను ఎలాగందును 3వ వచనం, నేను ఎలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. దావీదు, నీకెవరిష్టం అని అడిగితే దావీదు అంటాడు,
నాకు దేవుడంటే ఇష్టం, ఇంకా ఎవరిష్టం అని అడిగితే దావీదు అంటాడు, నాకు భూమి మీద ఉన్న భక్తులు ఇష్టం అంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలైన వారు నాకు ఇష్టం అని అంటాడు. హల్లెలూయా. దేవుని పిల్లల్ని ఇష్టలుగా చేసుకున్నాడు దావీదు. అందుకనే దావీదుని దేవుడు ఇష్టపడ్డాడు. సంఘమైనటువంటి దేవుని యొక్క బిడ్డల్ని దావీదు ప్రేమించాడు కాబట్టి దావీదుని దేవుడు ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూస్తే 19వ వచనం చూడండి ఒకసారి. 18వ అధ్యాయం 19వ వచనం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. దేవునికి స్తోత్రం. సౌలు చేతిలో నుంచి దావీదు తప్పించబడిన తరువాత వ్రాసినటువంటి కీర్తన ఈ యొక్క 18వ కీర్తన. అంతేకాదు 22వ కీర్తన కూడా ఒకసారి తెరిచి చూద్దాం. 22వ కీర్తన 8వ వచనం. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా ఆయన వారిని తప్పించునేమో అందరూ. ప్రజలు అనుకుంటారట, దేవుడికి వీడంటే ఇష్టం కదా, వీడికి వచ్చిన శ్రమ నుంచి బయటకు వస్తాడో రాడో చూద్దామని చెప్పి అనుకుంటారట. అసలు వీడికి వచ్చినటువంటి కష్టం నుంచి వీడు బయటకు వస్తాడో రాడో అని చెప్పి ప్రజలు అనుకుంటారట. యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా అని ఆయన వారిని తప్పించునేమో అని అందరూ ప్రజలు అలా అనుకుంటారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 41వ కీర్తనలో కూడా ఒక మాటను చదివి నేను ముందుకెళ్తాను. కీర్తన 41:11 వచనం ఒకసారి చూద్దాం. నా శత్రువు నా మీద ఉల్లసింపకయుండుట చూడగా నీవు నాకు ఇష్టడవని తెలియనాయను. నా శత్రువు నా మీద ఉల్లసింపక యుండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను. అంటే ప్రభా, నేనంటే నీకు ఇష్టమని ఎలా తెలిసిందంటే నా శత్రువు నా మీద ఉల్లసించడం లేదు. అంటే నా అపజయాన్ని చూసి శత్రువు సంతోషపడలేదు. నా అపజయాన్ని చూసి శత్రువు సంతోషపడలేదు కాబట్టి నువ్వు నాకు తోడై ఉన్నావని నాకు తెలిసింది ప్రభా అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయనకి ఇష్టలుగా ఉండడానికి ఏం కలిగి ఉండాలి? విశ్వాసము కలిగి ఉండాలి. ఆయనకి ఇష్టలుగా ఉండడానికి ఆయన యొక్క నామాన్ని ఆరాధించాలి దావీదు వలె, ఆయన యొక్క నామాన్ని స్తుతించాలి దావీదు వలె. రాజు అయినటువంటి సౌలు చేతుల నుంచి తప్పించాడు. కారణం ఏంటంటే దావీదు అంటే దేవునికి ఇష్టం కాబట్టి. దేవుని యొక్క సమాధానం ఎవరికి వస్తుందంటే ఆయనకి ఇష్టలైనటువంటి వారికి. హల్లెలూయా. భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం కలుగుద్ది కాబట్టి అలాంటి అనుభవం కలిగి ఉండడమే క్రిస్మస్. దేవునికి స్తోత్రం. ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో ఈ క్రిస్మస్ వర్తమానం ఈ డిసెంబర్ నెలలో మనం విన్నాం. ఏమని విన్నామంటే, ఒకటి, సర్వోన్నతమైన స్థలములలో ఆయనకి మహిమ కలుగుట, సర్వోన్నతమైన స్థలములలో ఆయనకి మహిమ అని చెప్పడము క్రిస్మస్ అనుభవం. రెండవది, ఆయనకి ఇష్టలుగా ఉండి భూమి మీద సమాధానం కలిగి ఉండడం క్రిస్మస్ అనుభవం. ఈ రెండు కూడా పాటగా పాడుతూ వార్త చెప్పడానికి వచ్చినటువంటి దూత, పరలోక సైన్య సమూహము కలిసి దేవుని స్తుతిస్తున్నారు, కీర్తిస్తున్నారు, మహిమపరుస్తున్నారు. దేవునికి స్తుతి చెల్లించండి, దేవుణ్ణి మహిమపరచండి, దేవుని ఘనపరచండి. ఆయనకి ఇష్టలుగా ఉండడానికి, ప్రభువా నేను నీకు ఇష్టడుగా ఉండడానికి సహాయం చేయండి, నేను నీకు ఇష్టరాలుగా ఉండడానికి సహాయం చేయండి అని ప్రభుని ఆరాధన చేద్దాం, ప్రభుని ఘనపరచుదాం, ప్రభుని ఆరాధన చేద్దాం. ఈ లోకా సువార్తలోనే పలు చోట్ల ఈ లోకా గారు వాడినటువంటి పదప్రయోగం చూడండి ఒకసారి. 2వ అధ్యాయంలో మనం 10వ వచనం చూడండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని ప్రారంభించినటువంటి సువార్తను గూర్చినటువంటి ఈ మాట 14వ వచనంలో ఏమన్నాడు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ,
సర్వోన్నతమైన స్థలములలో అనే పదాన్ని వాడాడు ఇక్కడ. అవునండి. 6వ అధ్యాయం తీయండి, లోకాసు వార్త 6వ అధ్యాయము. లోకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చదువుదాం. లోకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకునక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుయిడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు, సర్వోన్నతుని కుమారులయ్యుందురు అని చెప్పి అక్కడ వ్రాస్తాడు. సర్వోన్నతుడు అని ఆయనకి పేరు పెట్టి పిలిచినటువంటి ఈ లూకా అనేటువంటి వైద్యుడిని గురించి మనం ఈ సమయంలో గుర్తు చేసుకుంటూ ఉన్నాం. లూకా ఏమంటున్నాడు? సర్వోన్నతుడైన దేవుని పిల్లలు అని అనబడతారు మీరు అని అంటాడు. ఎప్పుడు అనంటే ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇవ్వండి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 8వ అధ్యాయం, ఇదే లోకాసు వార్త 8వ అధ్యాయంలో చూడండి 28వ వచనం. 8వ అధ్యాయం 28వ వచనం. వాడు యేసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరంటున్నారు ఈ మాట? గలిలయకు ఎదురుగా ఉండి గెరసీల దేశమునికి వచ్చి ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడు ఒకడు ఆయనకు ఎదురుగా వచ్చిన వాడు దెయ్యములు పట్టినవాడు యేసు ఎదుటకు వచ్చి ఏమంటున్నాడో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని పిలుస్తున్నాడు. అంటే దెయ్యం ఏమని పిలుస్తుంది దేవుణ్ణి? యేసుని. దెయ్యం ఏమని పిలుస్తుంది యేసుని? సర్వోన్నతుడు. లూకా ఏమని తన యొక్క సువార్తలో వ్రాసాడు? సర్వోన్నతుడైన దేవుని పిల్లలు, విశ్వాసులు అని. దేవుని యొక్క దూత ఏమని ప్రకటిస్తుంది? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని. దేవునికి స్తోత్రం. ఇదే లోకాసు వార్త 19వ అధ్యాయం కూడా ఒకసారి చూద్దాం. లోకాసు వార్త 19వ అధ్యాయము, లోకాసు వార్త 19వ అధ్యాయము 38వ వచనం. ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గాడిద పిల్లను ఎక్కి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యెరూషలేము పట్టణానికి చిట్ట చివరి సారి వెళ్తూ ఉన్నాడు ఆయన సిలువ వేయబడక మునుపు. అప్పుడు పాడబడుతున్నటువంటి పాట, ప్రభు పేరట వచ్చి రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందును సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక. ఏమని? సర్వోన్నతం. ఏమన్నాడు? సర్వోన్నతమైన స్థలములలో మహిమ. హల్లెలూయా. లూకా అనేక మార్లు సర్వోన్నతుడు అని చెప్పి పాడాడు. దేవుని యొక్క దూత సర్వోన్నతుడు అని చెప్పి పాడారు. ఆయనకే మహిమ చెల్లించడాన్ని చెప్పండి క్రిస్మస్ అనుభవం అంటారు. ఆయనకి చెందాల్సిన మహిమ ఏ మనుష్యునికి చెందకుండునుగాక. ఆయనకి చెందాల్సిన మహిమ ఏ మనుష్యుడికి, ఆఖరికి ఏ సేవకుడికి కూడా చెందకుండునుగాక. ఆయనకు చెందాల్సిన మహిమ ఆయనకు మాత్రమే, దేవునికి మాత్రమే చెందునుగాక. హల్లెలూయా. అలాగా దేవునికి మహిమ చెల్లించడాన్నే క్రిస్మస్ అనుభవం అంటారు. 2 విషయాలు చెప్పాను మీకు ఒకే వచనంలో. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనంలో 2 విషయాలు చెప్పాను. ఒకటి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని చెప్పడం క్రిస్మస్ అనుభవం. రెండవది, ఆయనకి ఇష్టలుగా ఉండి సమాధానము కలిగి ఉండడాన్ని క్రిస్మస్ అనుభవం అంటారు. ఈ 2 అనుభవాల ద్వారా క్రీస్తు యేసు ప్రభువారిని మహిమపరిచి ఆయనకి ఇష్టలుగా ఉండి ఆయన యొక్క సమాధానం మనం కలిగి ఉండి క్రిస్మస్ అనుభవంలో మనం ముందుకు సాగిపోవడానికి ప్రభు సహాయం చేయునుగాక. ఆమెన్. హల్లెలూయా. దేవుడి యొక్క వచనాల్ని మన హృదయంలో ఫలింప చేయునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి మోకరించండి. అందరూ కూడా దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.